వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో C++ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు C++ లాంగ్వేజ్ ఎలా వచ్చింది అండ్ ఫీచర్స్ ఏంటివి అండ్ మనం ఎక్కడ C++ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం అంటే అప్లికేషన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ C++ లాంగ్వేజ్ అంటే ఏంటిది దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ C++ లాంగ్వేజ్ కన్నా ముందు మనకు C లాంగ్వేజ్ అనేది ఉండేది. అసలు ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే డెఫినేషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? మనం ఇప్పుడు ఒక పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే మనకు ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. లైక్ తెలుగు, ఇంగ్లీష్ అలాంటి లాంగ్వేజెస్ మనం యూజ్ చేస్తాం. అలాగే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ప్రోగ్రామర్స్ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అవే C++, సి, జావా, పైథాన్ వీటన్నిటిని కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అలాగే మనం దేనికన్నా ముందు సి లాంగ్వేజ్ ఉంటుంది అని అన్నాం. సో ఈ సి లాంగ్వేజ్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ఏంటిది? సి లాంగ్వేజ్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఆల్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, ఆల్ రియల్ టైమ్ ఎంటిటీస్కి ఇది సపోర్ట్ చేయదు. అందుకని డెవలపర్స్ అనేవాళ్ళు C++ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మనం ఈ C++ లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ అని అంటాం. ఎందుకు మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ లో లెవెల్ అండ్ హై లెవెల్. లో లెవెల్ అంటే ఏంటిది? అంటే కంప్యూటర్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్. అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? హ్యూమన్ అండర్స్టాండబుల్, అంటే హ్యూమన్స్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ ఏ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో మనం ఇందాక చెప్పుకున్నాం సి లాంగ్వేజ్ నుంచి ఈ C++ని తీసుకున్నారు. సో అందుకనే ఇట్ ఈస్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్. అండ్ ఈ C++ లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు? పెర్నీ స్టౌట్స్ట్రాప్ అనే వ్యక్తి డెవలప్ చేశారు. సో ఇది C++ ఇంట్రడక్షన్. సో మనం ఈ C++ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే వేర్ వి యూజ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ C++ని మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లో మెయిన్గా యూజ్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటివి? విండోస్, లైనెక్స్, యూనెక్స్, ఐడిఈ అంటే ఏంటిది? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లలో యూజ్ చేస్తాం. అలాగే గేమ్స్ అంటే ఏంటివి? 2D, 3D గేమ్స్, యానిమేషన్స్లలో యూజ్ చేస్తాం. GUI బేస్డ్ అప్లికేషన్స్, వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటివి? గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ లాంటి బ్రౌజర్స్లలో యూజ్ చేస్తాం. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్. సో నెక్స్ట్ మనము ఫీచర్స్, C++ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫీచర్స్ ఏంటివి? ఇట్ ఈస్ వెరీ సింపుల్, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఫాస్ట్ అండ్ రిచ్ లైబ్రరీ. మనము ఈ C++ని మనం సింపుల్ అని ఎందుకు అన్నాం? సింపుల్ అంటే మనం దీంట్లో ప్రోగ్రామ్ని అంటే సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి రిచ్ లైబ్రరీ సెట్స్ని యూజ్ చేస్తాం. సో అందుకే C++ అనేది ఇట్ ఈస్ ఏ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఏ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అని. లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ అంటే ఏంటిది? అంటే కంప్యూటర్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్. అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? హ్యూమన్స్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకనే మనం C++ అనేది మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అని అన్నాం. అలాగే డైనమిక్ మెమరీ అలొకేషన్ మీన్స్ అంటే దీంట్లో మనం మెమొరీని అలొకేట్ చేయొచ్చు అండ్ డీఅలొకేట్ చేయొచ్చు. అందుకనే ఇట్ ఈస్ ఏ డైనమిక్ మెమరీ అలొకేషన్. నెక్స్ట్ C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనం C++ అనేది ఓప్స్ కాన్సెప్ట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే సి లాంగ్వేజ్ అనేది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? సి అనేది ఓప్స్ కాన్సెప్ట్కి సపోర్ట్ చేయదు. సో అందుకనే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటివి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డాటా హైడింగ్ అండ్ అలాంటివన్నీ కూడా కొంచెం క్రిటికల్ సి లాంగ్వేజ్లో. సో అందుకే వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం C++ని యూజ్ చేస్తాం. సో ఈ C++ అనేది ఓప్స్ కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఏంటిది? ఓప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? ఇట్ ఫాలోస్ ది అంటే పాలిమార్ఫిజము, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇవన్నిటిని మనం యూజ్ చేస్తాం. అంటే డేటా హైడింగ్కి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి యూజ్ అవుతుంది.
సో వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల ఏంటిది అని అంటే డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటిది, ఇట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ అని ఎందుకన్నాము, బికాజ్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో అందుకని మనం C++ని ఫాస్ట్ లాంగ్వేజ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఏంటిది, రిచ్ లైబ్రరీ సెట్స్ అంటే ఏంటిది, మనం అంటే C++లో ఈ రిచ్ లైబ్రరీ సెట్స్ అంటే ఏంటిది, ఇట్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. అంటే ఏంటివి, IOStream, CMath, CSTDlib, CTime, ఇవన్నీ కూడా రిచ్ లైబ్రరీ సెట్స్. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే టైంని సేవ్ చేయడానికి అండ్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్. సో మనం ఈ వీడియోలో టోటల్లీ C++ ఇంట్రడక్షన్ అండ్ ఎక్కడ మనం యూజ్ చేస్తాము అనే దాని గురించి అండ్ ఫీచర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనము టోకెన్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.